తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచినా పర్లేదు కానీ బీజేపీ గెలవద్దని చెప్పేసి కేసీఆర్ కోరుకుంటున్నారా అంటే ఏం చెప్తారు సార్? నిజమే అనుకోవచ్చా? నాకు అది అనుమానమే. అది ఆయన పాలిటిక్స్‌లో ఇవాళ చాలా కారణాలు వాడు గెలవకపోతే అది వేరే విషయం. భారతీయ జనతా పార్టీ 2024లో గెలవకపోతే కాంగ్రెస్ అలయన్స్ వస్తే కేసీఆర్ రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. అప్పుడు మేము బీజేపీని మొదటి నుంచి అపోజ్ చేసాము. నేను ప్రధానమంత్రి వచ్చినా పోలేదు. నాకు మొదటి నుంచి వాళ్ళు మా కూతుర్ని వాళ్ళని అరెస్ట్ చేసి ఇవన్నీ చెప్పి ఆయన ఇండియా అలయన్స్లోకి వెళ్ళిపోతాడు. అది ఆయన భారతీయ జనతా పార్టీతో ఉంటాడని నేను అనుకున్నది. కానీ గెలిస్తే భారతీయ జనతా పార్టీ గెలిస్తే కేసీఆర్ భారతీయ జనతా పార్టీని ఎదుర్కొని ఇక్కడ తన పార్టీని నిలబెట్టుకొని తెలంగాణ ఆత్మగౌరవం కొరకని ఇటువంటి పార్టీ ఒక ప్రధానమంత్రి అధికారం సెంట్రలైజేషను అనేది కాకుండా మనం మన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి అనేంత పట్టుదల కానీ కమిట్మెంట్ కానీ కన్విక్షన్ కానీ కేసీఆర్ గారికి ఉన్నట్టుగా మనకు ఇప్పుడు ఒకవేళ ఎన్డీఏతో కాకుండా కేసీఆర్ ఇండియా కూటమితో వెళ్తే ఇక్కడ అరెస్టులు కానీ లేకపోతే కొన్ని కేసులు ఎదుర్కోవడం ఎట్లా చూస్తారు? ఇండియా కూటమి పోతే భారతీయ జనతా పార్టీ ఎందుకు ఊరుకుంటుంది? భారతీయ జనతా పార్టీకి పరిస్థితి మరీ సబ్జెక్టు రాజకీయాలు వాళ్ళు ఓ నార్మేటివ్ స్టాండర్డ్తో పోవడం లేదు కదా. వాళ్ళు చాలా వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు, రాజకీయాన్ని చాలా సబ్జెక్టు చేశారు, తమ అధికారాన్ని వాళ్ళు దురుపయోగం కూడా చేస్తున్నారు. దాని మీద మనకేం అనుమానం అవసరం లేదు. వాళ్ళు ఎవరైనా కేర్ చేయడం లేదు. ఎన్నికల ముందు 2.5 సంవత్సరాల క్రితము పెట్టిన కేసు కేజ్రీవాల్ మీద పూర్తి ఎన్నికలు అనౌన్స్ అయిన తర్వాత క్యాంపెయిన్ చేసే దిశలో చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేయడం అంటే ఏమన్నట్లు అసలు. అంటే మీరు ఓ సంవత్సరం క్రితం అరెస్ట్ చేసిన 2 సంవత్సరాల క్రితం అరెస్ట్ చేసినా వన్ కెన్ అండర్స్టాండ్. పోనీ ఎన్నికల అనౌన్స్ కాకముందు చేసినా సరే కొంత మనం బెనిఫిట్ ఉంటుంది. పూర్తి ఎన్నికలు క్యాంపెయిన్ చేస్తే మనిషిని తీసుకుపోయి జైల్లో పెట్టి మేము ఇట్లయితే ఓడగొడతాము అని అనడం మీద అవుతుందో ఆ స్టేజ్ పోతారు వాళ్ళు. అంటే ఆ స్టేజ్ పోవడం వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కనుక అసలు కేసీఆర్ను వాళ్ళు నిజంగా అధికారానికి వస్తే ఈయన ఇండియా అలయన్స్లోకి పోయి నేను అక్కడ ఏదో పని చేస్తానంటే ఒకటి ఇండియా అలయన్స్కి రావడానికి కాంగ్రెస్ పార్టీ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఆయన ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైతే ఆయనకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ. బీజేపీ ఇంకా అంతవరకు ఎదగలేదు. ఏవో కొన్ని సీట్లు రావచ్చు, ఆయన కొంత సహాయం చేస్తే 3-4 సీట్లు 2-3 సీట్లు బీజేపీ గెలవచ్చు. కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాట్ ఎ ఫోర్స్ టు రెకన్ విత్ కాదు. మనం నిజంగా ఊహించని రీతిలో చంద్రబాబు నాయుడు ఆ పని చేశాడు. చంద్రబాబు నాయుడు పోయి బీజేపీలో కలిశాడు. అది చాలా అందరికీ ఆశ్చర్యం కల్పించింది. ఎందుకంటే ఆయన కూడా ఇదే రక్షణ, ఎప్పుడే కేసు పెడతారో ఆల్రెడీ ఒకసారి జైలుకు పంపించారు. చాలామంది భయంలో ఉన్నారు. కేసీఆర్ కూడా భయం లేకుండా నిర్భయంగా నేను నాకు ఒక నైతిక శక్తి ఉంది, నేను నిలబడగలను నా అంతగా నేను అని చెప్పేంత నైతిక శక్తి కానీ రాజకీయ శక్తి కానీ ఆయనకు ఉండేదల్లా ఏంటంటే ఆర్టికులేషన్, గుడ్ స్పీకర్, ప్రజలను బాగా కమ్యూనికేట్ చేయగలడు. అది ఆయన ఒక శ్రద్ధగా, మిగతా స్ట్రెంగ్స్ అన్నీ ఆయనకి ఏమీ లేవు. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా ఢిల్లీ విషయానికి వస్తే ఢిల్లీలో ఏంటండి రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందంటారా? లేక కేంద్రము కేజ్రీవాల్ని సీఎం పదవి నుంచి తొలగించే అవకాశం ఉందంటారా? లేకపోతే వాళ్ళ మంత్రివర్గంలో ఉన్న అతిషికి సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉందా? వాళ్ళ భార్యకు సీఎం ఇచ్చే అవకాశం ఉందంటారా? అసలు ఏంటండి? భారతీయ జనతా పార్టీ అప్రోచ్లో వాళ్ళు ఇంకా క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ ప్రజలు మిగతా ప్రాంతాల కంటే కూడా కాస్త బెటర్ ఇన్ఫార్మ్. ఎందుకంటే అది పవర్ సెంటర్ కాబట్టి ఢిల్లీ. అందుకనే కేజ్రీవాల్ను గెలిపించారు. భారతీయ జనతా పార్టీ కాదని చాలా పెద్ద ఎత్తున కేజ్రీవాల్ను గెలిపించారు. అటువంటి ఢిల్లీలో వాళ్ళ అంచనా ఏంటంటే ఇప్పుడు ఆయనను తీసేసి ఒకవేళ ప్రెసిడెంట్ రూల్ పెడితే ఇది బ్యాక్ ఫైర్ అవుతుందా? ఢిల్లీ ప్రజలు నిజంగా ఆగ్రహంగా మొత్తంగా భారతీయ జనతా పార్టీ 7 మంది ఎంపీలు ఓడిపోతారా అని ఒక క్యాలిక్యులేషను, లేదా అక్కడ ప్రెసిడెంట్ రూల్ వేసి వీళ్ళకి ఎటువంటి అంటే క్యాంపెయిన్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఇక ప్రభుత్వం కూడా ఉండదు కదా, అధికారం కూడా లేకపోతే వీళ్ళ మేనవర్బిలిటీ చాలా తగ్గిపోతుంది. అట్లయితే గెలుస్తామా? వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏమాత్రము ఇండికేషన్ వచ్చిన క్షేత్రస్థాయి నుండి ఇతన్ని ఇవాళ ప్రెసిడెంట్ రూల్ వేస్తే
భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది అంటే ప్రజెంట్ రూల్ వేస్తారు. ఎందుకు వేస్తున్నారో లేదా ఎందుకు వేయడం లేదంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఇంకా సరిగా ఆ ఫీడ్బ్యాక్ సరిగా రావడం లేదు. ప్రజలు ఢిల్లీ ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది వాళ్ళకి సరైన అంచనా రావడం లేదు. ఢిల్లీ ప్రజలు ఏమాత్రమైనా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు ఈ ప్రభుత్వాన్ని ఒకవేళ దించితే అంటే దే విల్ గో అహెడ్. లేదు ఇది బ్యాక్ఫైర్ అయిపోతుందేమో, రేపు మొత్తంగా మనము ఢిల్లీలో ఓడిపోతామేమో అసలు అని ఒక భయం ఉంటే వాళ్ళు అంత దూరం పోకపోవచ్చు, కానీ ఇంకా వాళ్ళకి ఆ క్యాలిక్యులేషన్ సరిగా రాలేదు.